జరుగుతుంది. ఈ తెలంగాణలో ఒక్కొక్క ఇల్లు కుప్పకూలిపోతుంది. తుఫాను రావట్లేదు, వరదలు రావట్లేదు, లేదా ఆ ఇల్లుకు సంబంధించిన పునాదులు కదలట్లేదు, అంటే ఆ పాతబడిపోయి కూలట్లేదు. మరి ఎందుకు కూలుతున్నాయి? ప్రతి ఇల్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోతున్నాయి. ఏంటి పరిస్థితి అనేది ఆరా తీస్తే ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందడికి వేస్తుంది? నిజంగా ప్రభుత్వం పేదల పక్షాన ఉందా? ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, లేదా ప్రభుత్వం తన వాళ్ళ కోసం పనిచేస్తుందా అనేది ఆశ్చర్యంగా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఏంది అంటే ఒక దోమలోలే ఈగబోలే మొత్తం మన చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు అనేది మీరు ఆలోచించాలి. నిన్న జరిగిన కొన్ని అంశాలను చూస్తే నాకు చాలా విచిత్రం అనిపించిందండి, చాలా బాధేసింది కూడా. ఎందుకంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, చేయడానికి ఓ ఉద్యోగం. చిన్నప్పుడు ఓ పాఠంలో చదువుకున్నా నేను, వాళ్ళందరికీ ఇలాంటి వసతులు కల్పించాలి అన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వర్తిస్తుంది, దాంట్లో భాగంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుంది. వేల భాషలో చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం, లేదా వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమైంది? ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆరోగ్యం మీద నాకైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా అనాలోచితమైన ఐడియాలు ఎవరన్నా ఇస్తున్నారా, పక్క నుండి ఏమన్నా జరుగుతున్నదా నాకు అర్థమైతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నేను అడిగే ప్రశ్న, సూటి ప్రశ్న, కుప్పగూలుతున్న ఇండ్లకు బాధ్యులు ఎవరు? మన అన్న దుర్గం చెరువు దగ్గర ఇల్లు ఉన్నది, హైకోర్టు పోయి నోటీసులు తెచ్చుకున్నాయి. కానీ మిగతా హైడ్రా పేరుతో అందరి ఇల్లులు కూలగొడుతుంది. అంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఇంకో న్యాయం అనేది అది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక్కసారి మీరే చూడండి, కుప్పకూలిన నిర్మాణ రంగం, భారీగా పడిపోయిన క్రమ విక్రయాలు, గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు, 2022-23 వరకు భారీగా ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు, 2024 ఒక్కసారి కూడా నేలవైపు చూస్తుంది. హైదరాబాద్ రియాలిటీ కుదేలైన ఫలితం, 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 36% తగ్గుదల అంటూ కూడా చూడొచ్చు. కూల్చకు సారు నీ కాల్మొక్త బాంచన్, సార్ మేము గరీబోళ్ళం, ఎన్నో ఏళ్ల నుంచి ఈడనే ఉంటున్నాం, మా గుడిసెలను కూల్చకండి, మీ కాలు మొక్తా అంటూ ఓ మహిళా పోలీస్ అధికారి కాలు పట్టుకొని బతిమలాడింది. జవహర్ నగర్ కార్పొరేషన్ దేవేంద్ర నగర్లో ప్రభుత్వం మంగళవారం గుడిసెలను తొలగించింది. తన గుడిసెలను కూల్చవద్దంటూ మోతీబాయ్ అనే మహిళా పోలీస్ అధికారి కాళ్ళపై పడి వేడుకుంటున్నా వారు కనికరించలేదు. క్షణాలలో ఆమె గుడిసెను నేలమట్టం చేశారు. పేదల పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీకు ఫోటో మళ్ళొక్కసారి చూపెడతా. ఇక మోతీలాబాయికి సంబంధించి ఈ అవ్వ పోలీస్ అధికారికి సంబంధించిన కాళ్ళు మొక్కుతున్నది. అంటే ఎంత ఘోరం అంటే, మనం ఓటేస్తే మన ఇంటికే రాబందులు లెక్క, రాక్షసులు లెక్క వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని అనేక రకాలుగా టార్చర్ పెడతారు, కనీసం ఆ ఇండ్లను కూడా కూల్చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలాంటి బద్మాష్ ప్రభుత్వం మనకు అవసరమా అని వాళ్ళు అడుగుతున్నారు. నేను అన్నట్లే వాళ్ళే అంటున్నారు. వాళ్ళు ఇంకా ఆడ తిట్టిన తిట్లు బీఫ్ లేకుండా చూస్తే మాత్రం అసలు మీరు నిజంగా చెప్తున్న చెవులలో కర్ణబేరి పగిలిపోతుంది. నేను కాస్త జర్నలిజం భాషలోనే చెప్తున్నా. అరే బాంచన్ మొక్త కాలు మొక్త బాంచన్ సారు, నా ఇల్లును గూలువకు, నాకు ఉన్నదే గది, ఎండగొట్టినా వానగొట్టినా చలివెచ్చినా 4 తాటాకులతోని ఇంతంతా ఏంది అంటే కాగితాలతోని కట్టుకున్న ఇల్లు ఊలగొడితే ఎట్లా సారు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది ఆ తల్లి. ఒకసారి మీరే చూడు రీరా. సార్ బాంచన్ని కాల్మొక్తా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లను రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తారని కాల్మొక్తా, మా గుడిసెలు కూల్చగొట్టకండి సారు పోలీసులను పేద మహిళలు వేడుకుంటూ ఉన్న దృశ్యాలను పలువురిని కలిచివేసిన దృశ్యాలు. పోలీస్ 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 ఎక్కడ చూసినా ఇదే మాట మీకు వినబడుతుంది తెలంగాణలో. ఎందుకంటే నిర్బంధించేది వాళ్ళే, అరెస్టు చేసేది వాళ్ళే, కేసులు పెట్టేది వాళ్ళే, ఎఫ్ఐఆర్ చేసేది వాళ్ళే, రిమాండ్ చేసేది వాళ్ళే, ఆఖరికి బయటికి పంపించేది వాళ్ళే. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పోలీసు వ్యవస్థ ఎట్లా మారిపోయిందంటే, నా భాషలో చెప్పాలంటే అది వేరే పదం, మీ భాషలో చెప్పాలంటే పూర్తిగా కూడా రేవంత్ కనుసన్నలలో కాంగ్రెస్ పార్టీ కండువా లేకుండా పనిచేస్తున్న వ్యక్తులు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు ఆరోపించారు. ఇది నా మాట కాదు, వాళ్ళ మాట. ఎందుకు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా అంటే, పేదోళ్ళు అంటే ఏముంటుంది? ఇప్పుడు నేనున్నా ఒక మధ్యతరగతి పేద కుటుంబం నుండి ఉన్నా, ఎందుకు తినడానికి తిండి కోసం, ఒంటి మీద బట్ట కోసం, చేయడానికి ఉద్యోగం కోసం పరితపిస్తారు. ఇది పాఠాలలో ఉంది. కానీ ఈరోజు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ రాజ్యం చెప్పిన మాట ఏందో తెలుసా? మీ పేదోళ్ళు అయితే పేదోళ్ళ ఇండ్లను కూల్చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీకు బతుకు లేకుండా చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీకు తిండి లేకుండా చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మీరు పేదోళ్ళు అయితే మీ భూములు కబ్జా చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. ఇయాల ఎస్, ఇది 100కు 100% నిజం. ఇది అవాస్తవం అని ఎవరన్నా నిరూపించమనురి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం పేరుతోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గమైన, ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనేది ఎక్కడో వినబడుతున్నది. అక్కడక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ. మరి ఇదే వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యక ఎవరన్నా వద్దంటున్నారా? వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు వద్దా? వీళ్ళు అర్హులు కాదా?
ఉండడానికి ఇల్లు లేని బిడ్డలే కదా, వాళ్ళ ఇండ్లకు ఇస్తే ఏమైపోతుంది? మీ ఇళ్ళనేమో అడుగుతలేరే, ప్రగతి భవన్ ఏమో అడుగుతలేరే, సెక్రటరియట్ని ఏమో అడుగుతలేరే, ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీసులలో వచ్చేం కబ్జా చేస్తా అంటలేనమే. వాళ్ళు ఏదో చిన్న గుడిసె వేసుకొని అక్కడ ఉంటారు, వాళ్ళు ఇల్లు లేకనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఇల్లు ఇస్తే తప్పేంది? అదే ఇందిరమ్మ ఇల్లు ఇస్తే తప్పేంది? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పోలీస్ బలగం మనచే అధికారం శాశ్వతం కాదన్నా. మహా అంటే ఇంకా నీకు పట్టుమని ఇంకో 3 సంవత్సరాలు ఉంటుంది, అందులో 1 సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం, ఇంకొకటే సంవత్సరం ఉంటుంది నీ చేతిలో అధికారం ఉండేది, ఇంకొక సంవత్సరం. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వస్తే నీకు అధికారం అనేది అక్కడ కూడా ఉండని పరిస్థితి కనబడుతుంది. అధికారం అనేది ఇంక ఈ సంవత్సరం మాత్రమే, జమిలీ ఎన్నికలు వచ్చే సంవత్సరం వస్తే నీకు ఎన్నికలు కూడా వస్తుంది, ఆటోమేటిక్గా పోతావు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో పేదల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాభం చేస్తున్నది? అరే ఇండ్లు కూల్చేస్తుడేంది భయ్, ఇండ్లు కూల్చే కట్టుకున్న, అరే ఆ బాధ ఏందో తెలుసా? మధ్యతరగతి పేద కుటుంబానికి సంబంధించి ఒక్కొక్క ఇటుక పేర్చి ఆ ఇల్లు కట్టుకోవడానికి తన జీవితం మొత్తం త్యాగం చేస్తాడు. మీరు ఎవరినో కానీ బెదిరిత్తొస్తాయి మీకు, కానీ మేము మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ఆ చెమట చుక్కతోని కట్టుకున్న ఇటుకలో మేము ఉండడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఈ తెలంగాణలో ఇంకేమన్నా ఉందా? ఆలోచించుకోరు. ఇది ఎట్లుంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో ఇది చూడుర్రి. నిజాంపేటలో ఇల్లు కూల్చివేత, కన్నీరు పెట్టుకుంటున్న బాధ్యులు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇళ్లను అధికారులు కూల్చివేశారు. జర్నలిస్ట్ కాలనీ సమీపంలో ఉన్న ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోట్ దిస్ పాయింట్, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకునేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని కూల్చివేస్తారని బాధితులు కన్నీరు పెడుతున్నారు. కనీసం 2 రోజులైనా టైం ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడు చెప్పుర్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల ఇళ్లను కూల్చడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల జీవితాన్ని ఆగం చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదలకు నిల్వ నీడ లేకుండా చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనీసం సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రోడ్డు మీద బతుకులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బజార్లో మా జీవితాలు నిలబెట్టడానికి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి. ఎస్ కాదని చెప్పుర్రేమనన్నా? ఇండ్లను కూల్చేసుడేంద్ర నాయన, నీకు అంతలా ఉంటే, మానవత్వం అనే ఒక కోణం ఉంటే నువ్వు కట్టించే ఇందిరమ్మ ఇల్లులు, అప్పుడు కేసీఆర్ కట్టించిన ఇల్లు చాలా ఉన్నాయి, ఆడి పంపి వీళ్ళు లీస్ట్ అవుట్ చేసుకో, వాళ్ళకి ఇండ్లు ఇవ్వు. అంటే మానవ జీవితం ఎవరికి శాశ్వతం కాదు కదా, కన్ను రెప్పగొట్టే అంతలోపు ఎవరైనా ఉండొచ్చు, సావచ్చు, దాంట్లో పెద్ద సమస్య కాదు. కానీ ఉన్నప్పుడు నలుగురికి సాయం చేశామనే ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? దున్నపోతు మీద వాన కొడుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వంలా వ్యవహరిస్తుందా అని ఏం మాట్లాడాలి? ఈ పదాలు ఏడ ఎంకలాడాలి మీ పదాలు? వాళ్ళు మాట్లాడే మాటలు బీఫులు లేకుండా, సౌండ్లు లేకుండా కనుక మొత్తం వినబెడితే ఆ ఏసీలలోనే పూర్తి స్థాయిలో మీకు శేఖలు వచ్చిపోతాయి. ఇంతకంటే దారుణమా, ఇంతకంటే ఘోరమా? ఇళ్లను కూల్చోడానికా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకుంది? మీ ఇళ్లను కూల్చోవడానికా, మీ బతుకులు రోడ్డు మీదకి రావడానికా, మీకు సంక్షేమ పథకాలు రాకుండా ఉండడానికా, మీ మీద కేసులు పెట్టడానికా, మీ బతుకులను రోడ్ల మీద లాగడానికా, ఆఖరికి మీరు తినడానికి తిండి లేకుండా తిండిలో మన్ను పోసుకునేదందుక? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అరే నిజాంపేటలో ఈ ఘటన జరిగిందని రేపు